Yes, hi, hello friends. Welcome to Gentradak Telugu. Before going to our analysis, I am not a CP registered person. సో మీరందరూ తెలుసుకునే నా అనాలిసిస్ ఎలా ఉందో లైక్ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి, నేను న్యూ టాపిక్స్ కోసం అయినా డిస్కస్ చేద్దాం సరే కామెంట్ చేయండి, వి విల్ డూ ఇట్. అండ్ నేను చిన్న వర్క్ పైన డే అనాలిసిస్ వీడియో చేయలేదు, బట్ ఇది డే అనాలిసిస్ అండ్ ఏదైతే ఉందో ఇప్పుడు మన ఇంట్రాడే అండ్ స్వింగ్ రెండు కూడా చెప్తాం. ఏంటంటే మనకి ఏదైతే ఈ టూ లైన్స్ ఈ రెండు రెడ్ లైన్ మధ్యలో ఉందో ఇదంతా ఫ్రీ స్పేస్. మార్కెట్ భారీగా గ్యాప్ డౌన్ కానీ అయితే ఈ ఈ లైన్స్ని ఇగ్నోర్ చేయండి, బట్ రెస్పెక్ట్ చేస్తుంది. అంటే జస్ట్ ఏదో రివర్సల్ తీసుకునేంత రెస్పెక్ట్ చేయదు. భారీగా కానీ ఒక 100 పాయింట్స్ లేదంటే ఒక 80 పాయింట్స్ గ్యాప్ డౌన్ కానీ అయితే యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ టుడే ఏం చెప్తుంది అంటే మార్కెట్ డౌన్ సైడే చెప్తుంది. దాని స్కోర్ వాల్యూ అయితే డౌన్ సైడ్ చూపిస్తుంది, బట్ అంటే మ్యాక్సిమం ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా సరే మార్కెట్ సైడ్ వేస్ ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఏదో ఒక చిన్న మూవ్ ఇచ్చి మళ్ళీ అక్కడ నుండి మార్కెట్ అలా ఉండిపోద్దేమో అని అనిపిస్తుంది. ఓకే, మనం ఒకసారి 5 minutesలో చూద్దాం. ఓకే, if in case market in between 350 150 and 200 points 100 250 250 మిడ్ రేంజ్, ఎస్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఇక్కడ సైడ్ వేస్ ఉంది. ఈ టూ ఈ ఈ ఈ లైన్ అంటే 270 లైన్ బ్రేక్ చేసి ఒక 100% క్యాండిల్ వేసి హైని బ్రేక్ చేసుకొని వెళ్తున్నప్పుడు ట్రేడ్ చేయండి. ఫస్ట్ టార్గెట్ 310 315 అండ్ సెకండ్ టార్గెట్ 350 అప్ సైడ్ అయితే. కమింగ్ టు డౌన్ సైడ్ అయితే మనకి 250ని బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేసి ఇమీడియట్ ఒక క్యాండిల్ కాదు ఒక 2 క్యాండిల్స్ వేసినా సరే అప్ సైడ్కి అంత ఫాస్ట్గా వెళ్ళకపోవచ్చు, కానీ డౌన్ సైడ్ మనకు ఆల్రెడీ యాజ్ పర్ ఆప్షన్ చైన్ చూపిస్తుంది కాబట్టి మ్యాక్సిమం మనకి కిందకే వచ్చేస్తుంది. అది ఫస్ట్ టార్గెట్ 200 అండ్ సెకండ్ టార్గెట్ 150. ఇది నిఫ్టీ యొక్క అనాలిసిస్. అండ్ కమింగ్ టు సెన్సెక్స్, సెన్సెక్స్ అయితే యాజ్ ఆఫ్ నో మన ఇంట్రాడే పర్పస్ అయితే టోటల్ ఇది అంతా కూడా సైడ్ వేస్, ఇది అంతా కూడా సైడ్ వేస్. ఈ టూ రెడ్ లైన్స్ అంటే 850 అండ్ 800 టోటల్ ఇదంతా సైడ్ వేస్. మార్కెట్ మనకి ఇక్కడ కానీ 100% క్యాండిల్ వేస్తే ఫస్ట్ టార్గెట్ 960. యా, ఫస్ట్ టార్గెట్ 960. ఇది బ్రేక్ చేసి 100% క్యాండిల్ వేస్తే దాని టార్గెట్ 680. ఇది ఎక్కడ లెవెల్ 800 కానీ బ్రేక్ చేస్తే 600. మనకి ఆల్రెడీ మార్కెట్ 720 730లో ఉంది కాబట్టి మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ గాని అయితే మ్యాక్సిమం ఈ ప్లేసెస్లో సైడ్ వేస్ ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ట్రేడ్ అయితే అసలు చేయకండి. చేసినా సరే ఇక్కడ ఏదైతే ఈ క్యాండిల్ ఈ లైన్ ఉందో మనం అనుకున్న 680 లెవెల్ లైన్ ఉందో దీన్ని బ్రేక్ చేసి ఒక 100% క్యాండిల్ వేసి ఈ లోన్ బ్రేక్ చేసుకొని ఇమీడియట్గా వస్తేనే చెయ్యండి. అది ఫస్ట్ టార్గెట్ 570. ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది. ఈ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మార్కెట్ రివర్సల్ అవ్వడానికో లేదంటే సైడ్ వేస్లో ఉండడానికో ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంది, కానీ దాని తర్వాత మార్కెట్ ఎక్కడైనా ఒక హ్యూజ్ క్యాండిల్ వేస్తుంది స్ట్రాంగ్గా. ఆ వేసిన స్ట్రాంగ్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసుకొని మార్కెట్ ఒక స్వింగ్స్ చేసి ఒక 2 స్వింగ్స్ చేసి బ్రేక్ ఇచ్చి వస్తే మాత్రమే ట్రేడ్ చేయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ 500 దగ్గర కానీ రౌండ్ లెవెల్స్లో కానీ బ్రేక్ ఇచ్చి స్ట్రాంగ్గా వస్తే మన టార్గెట్ 400 100 పాయింట్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏది 680 to 580 ఇది ఒక 100 పాయింట్స్ ఉంది. ట్రేడ్ అనేది చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి. ఎందువల్లంటే
ఇప్పుడు కొద్దిగా సెటిల్ అవుతున్నట్టుంది మార్కెట్. సో సంవాట్ కొన్ని స్వింగ్స్లో మనకి ట్రేడింగ్ అయితే ఇస్తుంది. ఓకే గైస్, టుడే నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు, సారీ, సెన్సెక్స్ రెండు కూడా కవర్ చేస్తాను. ఇంకా స్టాక్స్ అంటారా, కొద్దిగా టైం కావాలి. స్టాక్స్ ప్రజెంట్ మార్కెట్ కండిషన్ అంతా సైడ్ వేస్లోనే ఉంది. సో ఈ టైంలో స్టాక్స్కి వెళ్ళకపోవడం మంచిది. అలాగని వస్తున్నాయి స్టాక్స్, బట్ ఏదో ఫ్లూక్లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయ్యి వెళ్ళిపోవడం అనే దాని గురించి చెప్పడం, డిస్కస్ చేయడం అనేది అంత మంచిది కాదు మనకి. సో ఓకే, ఎనీవేస్ నా వీడియో కానీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బిఫోర్ ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.